విజయవాడ నగరానికి ఉన్న ఏకైక దోబీఖానా ఇది. విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బట్టలు వాష్ చేయటం అనాది నుంచి వస్తున్న కాలం. ఈ దోబీఖానాలో నీటి అవసరం ఒకటి కానివ్వండి, లేకపోతే వాళ్ళ కొన్ని ఒక షెల్టర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరం చెప్పడం. గతంలో కూడా నీటి సౌకర్యం పెంచడం జరిగింది 2 తొట్టులకి. ఒక తొట్టికి చాలా రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో ఆ బోరు ఉండే అధికారులు కూడా చెప్పడం జరిగింది. మీరు వేయలేకపోతే నేను నా సొంత డబ్బులు వేస్తామని చెప్పాను. కాదండి, వేస్తామని చెప్పారు. నేను మా మిత్రులు కూడా చెబుతున్నాను, ఈ వారంలో కనుక పూర్తవకపోతే ఒకసారి నా దృష్టికి తీసుకురండి, తర్వాత మనం వేసుకుందామని. నాకు తెలిసి ఈ వారంలో అయిపోద్ది. ప్రధానమైన సమస్య అది. అదేవిధంగా ఆ తొట్టికి షెల్టర్ కూడా అడిగారు, 2 తొట్టులకి షెల్టర్ కూడా అడిగారు. ఆ షెల్టర్ నిర్మాణానికి కానివ్వండి, లేదా ఇంకా అవసరం ఉన్న ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది ఇక్కడ. అదేవిధంగా టాయిలెట్స్ కూడా గతంలో 4 టాయిలెట్లు కట్టించడం జరిగింది. దాంట్లో 2 పనిచేయట్లేదు అన్నారు. వీటన్నిటి కూడా క్లీన్ చేసి పరిశుభ్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు గారు. ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి, సామాన్యులకి మౌలిక సదుపాయాలు కలిగించాలి, వాళ్ళకి ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఇబ్బంది పడకుండా చేయాలనేది. ఇక్కడ పక్కనే స్వర్గపురి ఉండటం, ఇదంతా స్వర్గపురి స్థలం కావటం, దాని నుంచి వచ్చే పొగ వలన సమస్య ఉన్నా అది వాళ్ళకి వాళ్ళు కూడా దానికి గతంలో కూడా ఖర్చు పెట్టి కొంత చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ముందు నీటి సౌకర్యం దోబీఖానా కలిగించే దాంట్లోనూ, అదేవిధంగా కరెంటు ఇచ్చే దాంట్లోనూ, ఆ షెడ్లకు రేకులు వేసే దాంట్లో మొట్టమొదటి చూసి తర్వాత స్వర్గపురి విషయం. అది కొంచెం సాంకేతిక పరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ స్వర్గపురి కింద ఈ ల్యాండ్ అంతా కూడా ఆ స్వర్గపురి కింద, అంటే ఇక్కడ నివాసాలు ఉండకూడదు అనేది దాంతో ఉండాలి. కానీ ఇవాళ పేదలు చాలా మంది ఆక్యుపై చేసుకుని ఆ స్వర్గపురి స్థలాన్ని కూడా ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకోవడం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఆ ఇళ్లను కూడా రెగ్యులేట్ చేయడానికి కూడా గవర్నమెంట్ నిర్ణయించింది. అందువల్ల ఇది లేటెస్ట్ టెక్నాలజీతో ఆ ధూళి రాకుండా ఏం చేయాలన్నది ఒకసారి సాంకేతిక పరంగా ఇంజనీర్లతో డిస్కస్ చేసి దాన్ని పరిశీలిస్తాం. బట్ ముందుగా సామాన్యమైన చిన్న మౌలిక సదుపాయాలను కూడా ఇమీడియట్ కల్పిస్తామని వీళ్ళందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. గతంలో కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ సొంత నిధులతో 60-70 వేల రూపాయలు ఖర్చు పెట్టి రేకులు వేయించాక కానీ మరి అందరికీ కూడా శరణం వచ్చి ఈ దోబీఖానా లేపు 300 కుటుంబాలపై రజకుల కుటుంబాలు ఉన్నాయని ఉద్దేశించి ఆయన సొంత డబ్బులతో డెవలప్ చేసుకొచ్చారు. గవర్నమెంట్ మారాక, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ పిచ్చి మొక్కలు కూడా పీకే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఏదైనా ప్రెస్ మీట్లు ఉంటే రావటం, హడావిడి చేయటం, వెళ్ళిపోవటం తప్ప వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మళ్ళీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి దృష్టిలోకి తీసుకెళ్లారు. ఆయన ఏదైతే చెప్పాడో ఆఫీసర్లకి డెడ్ లైన్ పెడతాడు, చేయకపోతే ఆయన సొంత నిధులతో పెట్టే గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి. అందులో రజకులంటే ఆయనకు ప్రత్యేకత ఉంది. వాళ్ళ చేతి సెలవుతోనే అందరూ చల్లగా ఉంటారనేది ఆయన ముఖ్య ఉద్దేశం. మేమందరం కూడా దోబీఖానాలు డెవలప్మెంట్లో ఎమ్మెల్యే గారికి సహకరిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం.